హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వరంగల్ ట్రిప్. ఫస్ట్ స్టార్టింగ్ బంగారు మైసమ్మతో స్టార్ట్ చేస్తున్నాం. మేము స్టార్ట్ కావడమే బంగారు మైసమ్మ టెంపుల్ కాంచెల్ స్టార్ట్ అయినాము. బంగారు మైసమ్మ దయ వల్ల జాగ్రత్తగా వెళ్ళి వచ్చాము. మేము బస్సులో ఉప్పల్ నుంచి వెళ్ళి బోడుపల్లి నుంచి వెళ్ళి నేను, మా పిల్లలు, మా ఆయన, మా బావ, మా మామయ్య వెళ్ళినాం. వెళ్తుండగా మళ్ళా మధ్యలో అమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఊరు దుర్గమ్మ ఇక దైవతోటి జాగ్రత్తగా వచ్చేసినాం. అత్తమ్మ వాళ్ళని ఎక్కించుకున్నాం. అత్తమ్మ చెల్లె వాళ్ళు, మరిది వాళ్ళు, అక్క, పిల్లలు వీళ్ళందరూ ఎక్కిర్రు. మామయ్యలు కూడా. ఈ నుంచి మోత్కూరుకి వచ్చి మోత్కూరు బస్ స్టాప్లో అన్నయ్య వాళ్ళను వదిన వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నాము. ఇదైతే వైజయంతి మూవీలో ఏదో గడి ఉంటుంది చూడు, ఆ గడి వీడియో. పోతనే పాడైపోను. స్టార్టింగ్ పిండాలు పెట్టే కాడ పోయినాం, కాళేశ్వరం పోయినాం. మాకు తెలియదు, ఎవరు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకొని వెళ్ళేసాకల్లా ఇక్కడికి వెళ్ళినాం. ఆ రోజు మొత్తం వేస్ట్ అయింది. అక్కడ కాళేశ్వరం దగ్గర శివుడిని దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ పిండాలు పెట్టేసి ఇక్కడ వచ్చి శివుని దర్శనం చేసుకుంటే ఆ ఉన్న సృష్టి అంతా పోతుంది అనేసి ఇక్కడ శివుని టెంపుల్ ఉంది, ఆడ చేసుకోవచ్చంట. ఆ నుంచి వచ్చి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసే మోటార్ల దగ్గరికి వచ్చినాం. ఆడైతే ఎంత బట్టలు అయినా కానీ లోపలికైతే పోనీయకపోతే ఆ నుంచి కొంచెం ముందరికి వచ్చిన దగ్గర ఒక విలేజ్ దగ్గర ఆగి వండుకొని తిన్నాం. మా లక్కీకి నేనైతే నాకు ఇదే ఉంటుంది తినిపించుడు. మా అన్నయ్య వాళ్ళు కొంచెం ముందడి పోయి కూరగాయలు తీసుకొచ్చారు, మామయ్య అన్నయ్య కలిసి. ఆ నుంచి కాళేశ్వరం డ్యామ్ దగ్గరికి వెళ్ళినాం. 100 కోట్ల ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అంటే మంచిగానే ఉంది, కాకపోతే ఆడ ఏదేమైందో తెలియదు. నేనైతే 2 సైడ్ మాట్లాడతా. మాది పార్టీ ఒకటి, ఇక్కడ సిచ్యువేషన్ ఒకటి. కాకపోతే వాడు ఇచ్చే డబ్బులు ఇచ్చిండు, మిగతా వాళ్ళు మరి ఎట్లెట్లా అయిందో ఎట్లెట్లా చేసారో. కట్టడం తక్కువ క్వాలిటీలో కట్టిరు, కూలిపోయింది. ఇప్పుడు కేసులు బోసులు అన్నీ అవుతున్నాయి. 2 సైడ్ నుంచి ఆలోచించాలి. నేనైతే వేరే పార్టీ, కాకపోతే ఏది పాజిటివ్గా మాట్లాడినా. దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అంటారంట. మేము వీడికి వచ్చిన తర్వాత చూసి లక్ష్మీ బ్యారేజ్ అంటే మేము కాళేశ్వరం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి అనుకుంటే ఇదే అంటారు అనేసి మళ్ళీ లొకేషన్ చూసుకొని పోయినాం. ఆ నుంచి వెళ్ళి కొంచెం పోతూనే ఉన్నాం. లొకేషన్ అయితే బాగుంది, కొంచెం కూడా సిగ్నల్స్ అయితే లేవు, కానీ మస్తు ట్రావెల్ చేసినాం. ట్రావెల్ చేస్తే అయిపోయింది. లాస్ట్కు 4:30కో 4కో ఏమో బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకోండు. ఛత్తీస్గఢ్ బార్డర్ తీసుకెళ్ళి మా చింటిగాడు అని తిట్టాలనా లేకుంటే మంచి ప్లేస్ చూపించిన సంతోషించాలి అర్థం కాలేదు. లొకేషన్లో చూస్తే అయితే మస్తు గ్రీనరీగా ఉండి ఫుల్ వాటర్ వచ్చింది. అబ్బాయి ఇంత బాగుంటుందా అనుకొని పోయినాం. పోయేసాక 2 దిక్కుల నీరు కానీ ఎట్లా తిరగకపోతే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు స్విమ్మింగ్ చేసి. నేను కూడా చాలా చేసినాం, చాలా ఏళ్ళ తర్వాత స్విమ్మింగ్ చేసిన అనేసి. ఆ నుంచి వెళ్ళి ఇక వచ్చి మేడారం దగ్గర పడుకున్నాం. తెల్లారు లేచిన తర్వాత ఏమైంది, కొందరేమో బయట చాయ్ తాగుతారు, కొందరేమో కొంచెం వచ్చింది నైట్ తాగితే పెట్టుకొని తాగుదామన్నారు. ఆడికైనా నేను చక్కెర చాకపోతే తీసుకెళ్ళాను. సామాన్లలో అందరం కలిసి డబ్బులు కలిసుకొని తీసుకెళ్ళాను. కాకపోతే జాలి గురించి అయితే అమ్మ చెప్పలేదు. సామాన్ అయితే ఇంట్లో వంట సామాన్ అయితే అన్ని అమ్మనే పంపించింది. జాలి గురించి అడగలేదు, అమ్మ పంపించలేదు. అయితే నువ్వు చక్కెర చాకపోతే తెచ్చినందుకు నీ చున్నే వాడతానని అన్నారు. అయితే నేను వేసుకున్న పింక్ చున్నీతో పోదామంటే ఏమొద్దు, నువ్వు నిన్నటి సంది దాన్నే వాడుకుంటున్నావు, ముక్కు తీసుకుంటున్నావు, అది తీసుకుంటున్నావు అనేసి వైట్ చున్నీ అది క్రీమ్ కలర్ చున్నీతో ఓడవసిర్రు. కూర బకెట్ల సాంబార్ గంటతో అయితే చాయ్ పోసేసిన అందరం తాగినాం. సరిపోయింది ఆయన ఒక్కొక్కరు 2 సార్లు తాగినాం. నాకైతే చాయ్ లేకుంటే హెడ్ఏక్ లేస్తుంది అనేసి నేను ఒక 1 లీటర్ బాటిల్ నిండా మిగిలితే బాటిల్ పోసుకొని వచ్చిన. కాకపోతే అది పొద్దున పోసుకుంటే నైట్ దాకా వీలు కాలేదు, మేము వేడి చేసుకోలేదు. నైట్ తాగుతుంటే వద్దు, ప్లాస్టిక్లా పొద్దుంతుంది, తాగొద్దంటే చిక్క చాయ్ పడేసిన. నా పానం అంతా చాయలే ఉండే. తాగుతావా అంటే తాగుతానన్నా. ఇక మా ఆయన తిట్టేసరికి సైలెంట్గా ఉన్నా. ఆ నుంచి వెళ్ళి చాయ్ తాగేసి మేడారం జంపన్న వాగులో వచ్చేసి స్నానం చేసుకున్నాం. ఆ నుంచి వెళ్ళి సమ్మక్క సారక్కను దర్శనం చేసుకున్నాం. దర్శనానికి వెళ్ళాక దర్శనం అయితే అయిపోయింది. వచ్చి కూర్చున్న తర్వాత కొన్ని మెమోరీస్ గుర్తొచ్చి మస్తు ఏడ్చిన. అదైతే చెప్పుకోలేనంత బాధ. ఆ బాధ ఎప్పుడు తిరుగుతుందేమో దేవుడికి ఎరక. ఆమెకైతే మొక్కేసి వచ్చిన బాధ తీరాలనేసి నుంచి వెళ్ళి రియలైజ్ అయ్యి ఇక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన.
ఫోన్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉంటే నేను మళ్ళీ దర్శనం చేసుకున్నప్పుడే సమ్మక్కని దిద్దును, సారక్కని దిద్దును. ఫోన్ అక్క తీసుకొని ఫొటోస్ తీసన్నారు. వాళ్ళైతే ఏ ఫొటోస్ దిగలే కానీ ఫోన్ అయితే అనవసరంగా తీసుకొని తీసిరు. ఆ నుంచి వెళ్ళి లక్నవరం దగ్గరకు వచ్చినాం. లక్నవరం దగ్గర ఏది బోటింగ్ అదన్నీ ఉంటాయి అని అన్నీ గూగుల్లో కొట్టుకొని పోతే ఏముంది అంత బెచ్చే అయింది. ప్రజెంట్ ఎవరిదన్నా ఉంటే వాళ్ళని బట్టి వాళ్ళ డేట్ వాళ్ళు తీసిన వీడియో డేట్ని బట్టి మనం వెళ్ళాలి. లక్నవరం కాడ పోతేనైతే ఆడ వాటరే లేవు, అంత బెచ్చ అయిపోయింది. మేము పోయింది ఇది కూడా నిన్న 1 డే ముందు కూడా అట్లనే అయిపోయింది. ఈరోజు లక్నవరం ఒకటే బెచ్ చేసింది, లేకుంటే అన్నీ హ్యాపీగానే పోయేసి వచ్చినాం. ఆ నుంచి వెళ్ళి రామప్ప టెంపుల్కి వెళ్ళినాం. రామప్ప టెంపుల్ అయితే చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా వీలుంటే వెళ్ళండి. దీనికైతే వంక పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం చుట్టూ భరతనాట్యం చేసేవాళ్ళంట అప్పట్లో, అవన్నీ చెక్కిర్రు. చిన్న చిన్న పార్ట్స్ కాంచెలు, కన్ను ముక్కు కాంచెలు చెక్కిర్రు. ఏంటంటే 1 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్లోనే మొత్తం బాడీ షేప్ మొత్తం చెక్కిర్రు. నాకైతే మస్తు అనిపించింది. ఆ నుంచి వెళ్ళి పక్కన శివాలయము, ఫస్ట్ ఈ గుడి ఉందంట, తర్వాత పెద్ద గుడి కట్టిరంట. ఇందులో కూడా శివుడే ఉండు. అక్కడ ప్రతి ఒక్క ఏనుగుకు ముక్కు ఇట్లా ఏనుగు తొండం ఉంటుంది కదా, దాన్ని నందికైనా ఏదానికైనా ఇట్లా ఆఫ్ చేసి ఇరగొట్టి పెట్టిర్రు. అది ఎందుకో మరి దొంగలా తెలియదు, మళ్ళీ రాజులా తెలియదు. దీని గురించి అయితే నేను ఎవరిని మాకైతే అంత అవగాహన లేదు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ నుంచి వెళ్ళి ఈ దేవుని కూడా మొక్కుకున్నా, నా బాధని ఈసారన్నా పోగొట్టాలి. నాకు మొక్కుకున్నా, ఇంకొకటి కూడా మొక్కుకున్నా, నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలనేసి. ఆ నుంచి వచ్చిన 1-2 డేస్కే 2 డేస్కో 3 డేస్కో, ఈరోజు 2 డేస్ కదా, 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఆడ నాగలింగం పువ్వు అనేసి ఒక పువ్వు దొరికింది రామప్పలో. మా మామయ్యకి దొరికితే నేను వీడియో తీసుకొని సత్య మామయ్య అని పాపం ఇద్దాం అనుకున్నా, కాకపోతే అది ఇరిగిపోయింది. ఫుల్ వీడియో కూడా తీసిన దాని గురించి, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఆడ నుంచి వెళ్ళి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళినాం. భవానీ అమ్మవారిని మంచిగా దర్శనం అయిపోయింది. తొందరగా ఇట్లా పోయి అట్లా వచ్చిన. నేను ఒకసారేమో మా అన్నయ్య వాళ్ళతో దర్శనం చేసుకున్నా, మళ్ళీ ఇంకొకసారి మా ఆయనతో చేసుకున్నా, 2 సార్లు చేసుకున్నా. ఆ నుంచి వెళ్ళి ముందరికి వచ్చి చిలక జోషి అని చెప్పించుకున్నా. చిలక జోషి అయితే మస్తు మంచిగా చెప్పారు, పాజిటివ్గా చెప్పారు. అంటే వాళ్ళ ఫోటో కోసం ఏదో ఒకటి చెప్తారు, మన ఆనందం కోసం నమ్మాలి. కాకపోతే నేను నమ్మలేదు, జస్ట్ చెప్పించుకున్నా అంతవరకు. అయితే ఇంకా మా బాబు అయితే మొత్తం ఫీల్ అయిపోయాడు. అయితే మీ బాబు శ్రీకృష్ణుని టైప్ అవుతాడు, అమ్మాయిలు చుట్టూ ఆడతారు అంటే నన్ను అట్లా అంటాడు. మస్తు వేసిండు. మా అన్నయ్య మా వాళ్ళందరూ మస్తు నవ్వుకుర్రు, మా మామయ్యలు గుట్లా. ఆ నుంచి వెళ్ళి వేయిస్తంభాల గుడికి వచ్చినాం. వేయిస్తంభాల గుడి దగ్గరికి వెళ్ళి నేను చూడలేదు, ఇంతకుముందు చూసినా, నాకు కొంచెం ఐడియా ఉంది అనుకున్నా. కొంచెం ముందు శివుని దర్శనం చేసుకొని అక్కడనే కూర్చున్నా. ఇక పక్కన చెరువు ఉంది, లేదు కోనేరు కాదు, బాయి. అంతకుముందుకు మరి ఆడ స్నానం చేసుకుని అక్కడ దర్శనం చేసుకునేది ఏమో తెలియదు. మాకు గైడెన్స్ ఇస్తానికి మేము ఎవరిని మనసులో పెట్టుకున్నాం, ఎందుకంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి. ఇంకా పోయి చూసి ఇక రిటర్న్ అయ్యి ఒక దగ్గర వండుకున్నాం. పోతనే ఫిష్, తాగడానికి కూల్ డ్రింక్స్, బాయ్స్కి తాగడానికి కూల్ డ్రింక్స్, చికెన్ తీసుకొని పోయి ఒక పెట్రోల్ బంక్ పక్కన వండుకున్నాం. పెట్రోల్ బంక్ పక్కనే ఎందుకు వండుకున్నాం అంటే అక్కడ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు కూడా ఏమన్నారు, కాకపోతే కొంచెం దూరంగా గ్యాస్ పెట్టుకోరని చెప్పారు. బంగారు మైసమ్మ దేవుడి దయ వల్ల అన్ని తీర్థయాత్రలు చూసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చినాం. ఓకే, మీ అందరు సపోర్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్